యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దేవరా జపాన్ ప్రమోషన్స్, మ్యాథ్ స్క్వేర్ సక్సెస్ మీట్, అర్జున్ సన్న వైజయంతి ప్రీ రిలీజ్ మీట్లలో ఎన్టీఆర్ బక్క చిక్కినట్లుగా కనిపించాడు. దీంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అసలు విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. ఎన్టీఆర్ కొత్త లుక్ వెనుక ఉన్న రహస్యం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న డ్రాగన్ సినిమా కోసమేనని ఆయన టీం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ గత చిత్రాలైన ఆర్ఆర్ఆర్, దేవరా మరియు వార్2లో బలిష్టమైన శరీరాకృతితో రగ్గడ్ లుక్లో కనిపించాడు. అయితే డ్రాగన్ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్ర కోసం ఆయన భారీగా బరువు తగ్గారు. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలు సాధారణంగా కండలతో బలమైన రూపంలో కనిపిస్తారనే అభిప్రాయం ఉన్నప్పటికీ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ను సన్నగా లీన్ లుక్లో చూపించాలని నీల్ నిర్ణయించుకున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్, వర్కౌట్ రొటీన్ను అనుసరించి శరీర ఆకృతిని పూర్తిగా మార్చుకున్నారని అంటున్నారు. ఇక ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన అభిమానులు ఒకవైపు ఆశ్చర్యపోతూనే ఆయన అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. డ్రాగన్ సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తుంది యూనిట్. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్ లో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను నెలకొంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు.